guys, this is Arun Sunny in ఫ్రెండ్స్ ఈ రోజు నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ మనం తెచ్చుకోవాలో డీటెయిల్గా చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ దానికి ముందు ఒకటి చెప్తా, ఫ్రాన్స్ ఇమిగ్రేషన్ స్టూడెంట్స్కి మాత్రం పిచ్చి లైట్. అస్సలు టెన్షన్ కాకండి, అసలు భయమే పట్టకండి. ఎందుకంటే ఇది మన అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలకే కాదు, అక్కడ మస్తు మంది వెళ్తారు, కానీ ఫ్రాన్స్కి మాత్రం లిమిటెడ్గా వస్తారు. సో ఇక్కడ స్టూడెంట్కి మాత్రం ఇమిగ్రేషన్లో అంత ఏం దమ్ము ఉండదు. ఫస్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మెయిన్ మన కాలేజ్ అడ్మిషన్ లెటర్, మన కాలేజ్ మన ట్యూషన్ ఫీ కడతారు కదా, ఆ ట్యూషన్ ఫీ లెటర్, తర్వాత అకామిడేషన్ లెటర్, తర్వాత మన ఇన్సూరెన్స్, నెక్స్ట్ మన క్యాంపస్ ఫ్రాన్స్ అప్రూవల్ లెటర్ ఉంటుంది కదా, అది డాక్యుమెంట్స్ అన్నీ ఒక చిన్న ఫైల్లో పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఆయన ఆడిన కొద్ది ఫాస్ట్ ఇచ్చేయచ్చు. మెయిన్ ఇవన్నీ అడగాడు, ఏదో కాలేజ్ డాక్యుమెంట్ అకామిడేషన్ అడుగుతాడు అంతే, అంతకంటే ఏం అడగారు. కానీ ఇవైతే మెయిన్గా ఒక ఫైల్లో పెట్టుకొని. నెక్స్ట్ ఇమిగ్రేషన్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే, ఫస్ట్ మ్యాథ్స్ అందరికి అడిగేది ఒకటే క్వశ్చన్ అడుగుతారు, ప్యారిస్లో ఎక్కడ ఉంటారు, మీ అకామిడేషన్ ఎట్లుంటుంది, ఇది అడుగుతారు. సో మీరు మీ అడ్రస్ అవన్నీ ముందే అన్నీ చూసుకొని స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ నేమ్, మళ్ళీ కాలేజ్ అడ్రస్, తర్వాత కోర్స్ డీటెయిల్స్. ఈ కోర్స్ డీటెయిల్స్ మ్యాథ్స్ అడిగారు, ఎందుకన్నా మీరు సేఫ్ సైడ్కి ప్రిపేర్ అయితే ఉండండి, మ్యాథ్స్ అడిగారు. ఇక తర్వాత నా ఫ్రాన్స్ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నాకైతే ఫుల్ టెన్షన్ ఉండే. ఫ్లైట్ దిగంగానే ఇమిగ్రేషన్లో ఏమడుగుతారు అని ఖాళీ ఫస్ట్ పాస్పోర్ట్ దిగంగానే ఫ్రెంచ్లో మీరు స్టూడెంటా అన్నాడు, ఎస్ అన్న. తర్వాత నా కాలేజ్ డాక్యుమెంట్ అడిగారు. కాలేజ్ డాక్యుమెంట్ వచ్చేసరికి మన అడ్మిషన్ లెటర్ ఒకటి, మన అకామిడేషన్ లెటర్ ఒకటి. తర్వాత అవి ఇచ్చిన తర్వాత ఒక డాక్యుమెంట్స్, నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ ఒక 1 minute అంతా చూసిండు. అది చూసినప్పుడు అయితే నాకు ఫుల్ టెన్షన్ అయింది, ఏమైంది ఫుల్ భయమైన ఉండే. కానీ అతను ఏమనలే, ప్యారిస్లో ఎక్కడ ఉంటావు, అడ్రస్ ఏంటంటే ఆ అడ్రస్ చెప్పిన అంతే గ్యాస్. నా ఫ్రెండ్ కూడా నాతో ఎన్నుకుండే, వాడు కూడా సేమ్ ఇంత అడిగిండు. ఎందుకంటే ఇక్కడ ఫ్రాన్స్లో ఇమిగ్రేషన్లో అసలు స్టూడెంట్స్కి అసలు ఏం దమ్ము ఉండదు, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్గా వస్తారు కాబట్టి. సో మాకు అంత టెన్షన్ ఏం పడకండి. స్టాంప్ వేయగానే ఇక ఫుల్ అయిపోయినా మన హ్యాండ్లో ఒక ఫైల్లో పేమెంట్ లెటర్, అడ్మిషన్ లెటర్, అకామిడేషన్ లెటర్ ఇవి పెట్టుకుంటే చాలు. అంతే గాయస్. ఇక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్ ఉంటే పక్కా కామెంట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, 100% రిప్లై ఇస్తా. అంతే గాయస్. ఇక బై సీ యూ.